కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని నాగేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి ఆరోపించారు. వెల్దండలోని ఓ వెంచర్ ప్లాట్కు 20,000 తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారని, ఇప్పుడు తాను లంచం ఇవ్వకపోవడంతో వంకలు పెట్టి నిలిపివేశారని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే సర్వర్ లోపం వల్లే గతంలో రిజిస్ట్రేషన్ జరిగిందని, తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ వివరణ ఇచ్చారు. ఆయన వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ కాదని వెళ్ళిపోతుంటే రైటర్ మళ్ళీ ఫోన్ చేసి సార్ 20,000 ఇస్తే చేస్తాను అంటే నేను సార్కి ఇచ్చినా నేను తీసుకోలేదు, మొత్తం సార్కి ఇచ్చిన అన్నాడు. అది మేము ఎవిడెన్స్ చూపిస్తాం సార్కి ఇచ్చిన కూడా. ఈ రోజు నేను వచ్చి డబ్బులు లేవు సార్ నా దగ్గర అంటే నేను ఇలా కాకపోతే 10 చేస్తున్నాను సార్. ఇది ఎక్కడ ఆ డబ్బులు ఎవరు ఉంటేనే తెలుస్తుంది. మాట మాట్లాడే భిక్ష వచ్చిన దగ్గర పోయిండు, పాటకి దాటినాడు. 20,000 ఫోన్ వచ్చింది, సార్ 20,000 చేస్తానంటే మరి పాటకి వచ్చి 20,000 ఇంటికి వచ్చినాక పట్టకాలు అవినీతి దాకా పట్టుతాం మొదటి భాగవతం ఏమైనా కానీ డబ్బులు ముట్టలే పని అయితే, డబ్బులు ముట్టకపోతే పని అయితే లేదు. చాలా గట్టి 3 రోజులు అయింది, తెచ్చితే అది కాకపో నిన్న కాదు మన బయటికి వెళ్ళి తన కూడా పోయాక మనం ఫోన్ చేసి బాగా 10 నిమిషాలు చేస్తామంటే మళ్ళీ అయింది. ఈ రోజు నా దగ్గర డబ్బులు లేదంటే ఎక్కలేదు, జీవో వచ్చిందట, నాకు కాదు వచ్చిందట. ఇంతకుముందు 8, ఈయన 9వ తిన్నా కాదు బాబు అంటే వెళ్ళిపోయిండు. కారు ఎక్కిపోయినాక ఏదైతే మీడియేటర్ మధు ఉందో ఆ మధు ఫోన్ చేసి 20,000 ఇస్తే సార్ ఇస్తంటే చేస్తాంటున్నాని చెప్పిండు. చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ మధు అంటే 20,000 ఫోన్పే కొట్టిండు. ఫోన్పే కొట్టినాక అప్పుడు వచ్చి చేసిండు. ఆయన అడిగిండు, సార్ అప్పుడు నేను డబ్బులు ఇవ్వను, వచ్చేసాడా చేయడం చాలా కట్టిన నేను ఈ రోజు చెయ్యము, చేసినా కూడా క్యాన్సల్ చేస్తాను నేను అంటే. డబ్బులు ఇస్తేనేమో ఓకే, డబ్బులు ఇవ్వకపోతే నేను చెయ్య